3 దశాబ్దాల తర్వాత ఈ గులాబీ జెండా ఎత్తుకొని కేసీఆర్ గారు బయలుదేరారు. కానీ ప్రజలలో అనుమానం ఉండే, అరే మరి గప్పుడే కాలేదు, చెన్నారెడ్డి లాంటి గట్టి నాయకుడితోనే కాలేదు, మరి ఈయన చూస్తేనేమో బక్కగున్నాడు, మరి ఈయనకి ఏమున్నది, ఈయనతోనే అవుతుందా అనే ఒక అనుమానం. అట్లాగే రాజకీయ నాయకత్వం మీదనే ఒక అనుమానం, వీళ్ళని నమ్మొచ్చా, మళ్ళా ముంచుతారా, ఈయనకు కూడా ఏదో మంత్రి పదవి వారేస్తే ఈయన కూడా పోతాడా. కానీ ఒక నాయకుడికి ఎంత దమ్ముంటే, ఎంత ధైర్యం ఉంటే ఈ మాట అంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన పార్టీ పెట్టడమే 3 పదవులకు రాజీనామా చేసి పెట్టిండు. డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోయిండు. పోయిన తర్వాత మొట్టమొదటి సభలోనే మే 17, 2001 కరీంనగర్లో సింహగర్జన్లో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నేను మీకు హామీ ఇస్తున్నా, మీకు రాసిస్తున్నా, మాట ఇస్తున్నా, నేను గనక తెలంగాణ వచ్చేదాకా ఎత్తిన ఈ జెండా పక్కకు పెడితే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం నీకు ఇస్తున్నా అని చెప్పిన ధీరోదాత్తుడైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ నాకు ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి భారతదేశంలో, నేను ఇగో ఈ ఫలానా పని చేస్తా, చేయకపోతే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని ప్రజలకు అధికారం ఇచ్చిన నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో? అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు, అంత ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు. అదొక్కటే కాదు, నేను ఇవాళ నిరాహార దీక్షకు బయలుదేరుతున్నా, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలే, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పిన దమ్మున్న మొగాడు ఎవడన్నా ఉన్నాడో మొత్తం భారతదేశంలో నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అని చెప్పిన ధీరోదాత్తమైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడొచ్చు. టైం బాగా లేనప్పుడు, అప్పుడప్పుడు వాళ్ళ టైం నడిచినప్పుడు వానపాములు కూడా 4 పాములు లెక్క బుసగొడతాయి. 3 ఫీట్లు ఉన్నోడు కూడా 30 ఫీట్ల తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. 3 ఫీట్లు అంటే ఎవడో తెలుసా మీకు? మాట్లాడతారు. టైం బాగాలేనప్పుడు ఏం చేద్దాం, అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా మాట్లాడతారు. కానీ నేను ఇవాళ చెప్తున్నా, పరకాలు రాసి పెట్టుకోండి, ఈ వానపాములు, ఈ బుడ్రకాన్లు రేపు ఆ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి పక్కకు జరిగిన తర్వాత 2028లో ఆయన నడుచుకుంటూ పోతుంటే పక్కన కూర్చున్న కుక్క కూడా లేవదు. నేను ఇలా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అభిమానం అనేది ప్రజల అనురాగం అనేది, ప్రజల మద్దతు అనేది, ప్రజల గౌరవం అనేది పదవులతో రాదు. నిజంగా ఒక మాట అడుగుతున్నా, నేను ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడికి, ఏ ఊరికన్నావో, ఏ కొనుగోలు కేంద్రం కాడికన్నావో రైతు దగ్గర పోయి ఒక మైకు పెట్టు. మా పత్రికా మిత్రులను అడుగుతున్నాను, ఎక్కడికన్నా మీ ఇష్టం, ఊరు మీ ఇష్టం, కొడంగల్ పోతారా, పరకాలకు పోతారా, సిరిసిల్లకు పోతారా, మీ ఇష్టం, పోండి. రైతుల దగ్గర పోయి ఒక చిన్న మైకు పెట్టండి. ఏమనుకుంటురా ఈ ప్రభుత్వం గురించి అడగండి. అసలు అమ్మతోడు చెప్తున్న తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. ఇంకోడు రేషం ఉన్నోడైతే ఆయనతో హుసేన్ సాగర్లో ఎప్పుడో దూకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ ఏం లేదు, అట్లా బతుకుతుండు బలాదు. ఇంత ఘోరమైన బతుక, ఏం బతుకు నాకు తెలియక అడుగుతా. ఎంత ఘోరం అంటే ఇవాళ మాట్లాడుతున్నాడు, అడ్డగోలు మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, కేసీఆర్ అనే 3 అక్షరాల పదమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే పదవి లేదు, తెలంగాణ బీజేపీ లేదు, తెలంగాణ కాంగ్రెస్ లేదు, ఏది లేదు. ఎందుకంటే ఒక నాయకుడు పుట్టుకొచ్చి ఆ సమాజానికి విశ్వాసాన్ని నింపి, ఒక ధైర్యం కల్పించి, చీకట్లో ఒక దీపం పెట్టి నడుద్దాం, నా ప్రాణాలకు తెగించాయని నేను కొట్లాడుతా, మీరు నాతో నడువుండ్రి అంటే ఈ గులాబీ జెండనే తెలంగాణ తెచ్చింది. ఎవరన్నా కేసీఆర్ గారికి ఆ రోజు నడిపించిండు అంటే మీ పరకాల ముద్దు బిడ్డ మన పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, వారి గట్టిగా చప్పట్లతో వారు ఎవరన్నా ధైర్యం చెప్పిండు కేసీఆర్ నిరుత్సాహపడ్డప్పుడంటే ఒక జయశంకర్ సార్. వాళ్ళు తప్ప ఎవరున్నారు మనతో నానాడు? ఇలా ఎవడు పడితే వాడే, ఎటు పడితే మాట్లాడు. ఎన్ని అడ్డగోలు అబద్ధాలు చెప్పిర్రండి మనకు వ్యతిరేకం. ఒక్కొక్కసారి యాద్ చేసుకోండి. ఒకడు అంటాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఉండే ఇల్లు ప్రగతి భవన్, అలా 150 బెడ్రూమ్లు ఉన్నాయి, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి అని మాట్లాడారు. ఇవాళ ఎవడున్నాడల్లా? ఎవరున్నారు అందులో? ఇవాళ బట్టి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి. చూపెడతాడా మరి? 150 బెడ్రూమ్లు బంగారు బాత్రూమ్లు ఉండాలి కదా, ఉన్నాయా మరి? చూపెట్టమని కెమెరాలు తీసుకొని ఇప్పుడు వాళ్ళే ఉంటారు కదా అందులో.
చూపెట్టమను అంటే ఎంత లుచ్చా మాటలంటే, ఎంత థర్డ్ క్లాస్ మాటలు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రంటే విషం నింపిండ్రు ప్రజల మనసుల్లో. 150 పడకల రాజమందిరం కట్టుకున్నాడు కేసీఆర్, మీకు ఇల్లు కట్టియలే. చేసినవన్నీ ఎక్కడికో పోయినాయి, చేయని మాత్రం భూతద్దంలో పెట్టి చూపెట్టి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు లుచ్చా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి విషం నింపి ప్రజల మనసుల్లో ఆ రోజు మనకు వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేసింది. ఒక మాట నేను అడుగుతున్న మా తమ్ముళ్ళను, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో మధ్యలో 2 ఏళ్లు కరోనానే వచ్చింది. ఆ 2 ఏళ్లు తీసేస్తే మనం పరిపాలించింది 7.5 సంవత్సరాలు. అందులో కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. ఆ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మరి మనం జోనల్ వ్యవస్థ తెచ్చుకునే తందుకే కొంత సమయం పట్టింది. మన రాష్ట్రంలో మీకు ఒక విషయం చాలా మందికి తెలియదు, ముఖ్యంగా తెలంగాణ తమ్ముళ్లకు చెల్లెలకు తెలియదు, భారతదేశంలో ఎక్కడ లేదు. ఆ ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ కొలువులలో 95% స్థానిక పిల్లలకే ఇయ్యాలని చెప్పి ఆ ఆర్డర్ తెచ్చి ప్రెసిడెంట్తో సంతకం పెట్టించిన ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఆ ఆర్డర్ తెచ్చినందుకు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినందుకే 95% రిజర్వేషన్ తెచ్చినందుకే దగ్గర 2 ఏళ్లు పట్టింది. కరోనాతో 2 ఏళ్లు పోయింది. 2 ఏళ్లు ఈ స్థానిక రిజర్వేషన్లు తెచ్చినందుకు, ఆర్డర్ తెచ్చినందుకు పట్టింది. అయినా 1,60,000 ఉద్యోగ నియామకాలు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. 1,62,000. 2,32,000 ఉద్యోగాలకు మనం నోటిఫికేషన్లు ఇచ్చినాం. 1,60,000 నింపినాం. మిగతా ఈ అడ్డమైన కాంగ్రెస్ వాళ్ళే కోట్లలో పోయి ఆపింది. కానీ ఏమన్నారు? కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే, ఏదో ఇస్తానడు, ఏం చేయలే. మీరు కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి. ఈ 2 ఊడగొడితే మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఆ రోజు అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని చిలక పలుకులు వలికింది. ఇవాళ నేను అడుగుతున్నా మా తెలంగాణ తమ్ములను, తెలంగాణ చెల్లెలను, ఒక్కసారి విశ్లేషించండి. సరే, అప్పుడంటే మీరు తప్పుడు మాటలు విన్నారు, తప్పుడు మాటలు విని నిజమేమో అని ఒక భ్రమపడ్డరు. కానీ ఇవాళ స్థిమితంగా కూర్చోండి, విశ్లేషించండి. నేను మా సోదరులను కూడా అడుగుతా ఉన్నా, మనం కూడా ఒక తప్పు చేసినాం. ఇంతకుముందు మాట్లాడిన నాయకులు చెప్పింది 10 ఏళ్ళు వెంకన్న చెప్పిండు, నిమ్మగడ్డ వెంకన్న 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం, 9.5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం. మనమేమనుకున్నాం? కొత్తగా వచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ప్రజల కలలకు అనుగుణంగా నీళ్లు తీసుకురావాలి, ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి బీడు భూములకు మలపాలే, ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇవ్వాలి, తెలంగాణలో సంపద పెంచాలే, పేదలకు పంచాలే అనుకొని ఒక తపస్సులాగా పనిచేసినాం. చూడలే మనం కాంగ్రెస్ ఓడా, బీఆర్ఎస్ ఓడా, బీజేపీ ఓడా, ఇంకోడా, ఇవేం చూడలే. పథకాలు వచ్చినప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చినాం, నల్లా పెడితే ఇంటింటికి పెట్టినాం, చెరువులు బాగా చేస్తే మనకు మండలాల్లో మెజారిటీ వచ్చినా రాకపోయినా అన్ని మండలాల్లో ఒకటే తిరిగి పనిచేసినాం. పెన్షన్లు ఇస్తే ఆన్లైన్ అన్నం, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ అన్నం, సీఎం రిలీఫ్ ఫండ్ ఆన్లైన్ అన్నం, కేసీఆర్ కిట్టు ఆన్లైన్ అన్నం. ఎందుకన్నాం? ఎందుకంటే మన కార్యకర్తలు బదనాం కావద్దు, పార్టీ బదనాం కావద్దు, ప్రజలకు మరి కొత్త రాష్ట్రంలో వివక్ష లేకుండా మంచిగా చూసుకోవాలని మనం అనుకున్నాం. కానీ జరిగిందేంది? దానివల్ల మన నాయకులు బాధపడ్డారు, మన కార్యకర్తలు బాధపడ్డారు. నాకు తెలియకుండానే పెన్షన్లు రావట్టే, నాకు తెలియకుండానే రేషన్ కార్డులు రావట్టే, నాకు తెలియకుండానే కళ్యాణ లక్ష్మి చెక్కులు పోవట్టే, ఇక నాకేం గౌరవం ఉంటుంది? నన్ను అడిగేటోడు ఊళ్ళే ఓట్లు వేయించేటప్పుడు నేను ఉండాలి, కానీ అంతా కూడా మరి వాళ్ళకి ఆటోమేటిక్గా పోవట్టే, ఇక నన్నేవాడు దీక్తాడన్న కాడికి పోయింది కథ. జరిగింది వాస్తవం, ఇది నాకు తెలుసు. అందుకే నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ బాధ్యతగా ఒక కొత్త రాష్ట్రం, ఇది మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మన పిల్లలు ప్రాణాలు బలిపెట్టి తెచ్చిన రాష్ట్రం, మన నాయకుడు ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెచ్చిన రాష్ట్రం. కాబట్టి భద్రంగా పునాది మంచిగా వేయాలి, ఒక కొత్త ఇంటికి, కొత్త సంసారానికి అని చెప్పి భద్రంగా నడిపే ప్రయత్నం చేసినాం, రాష్ట్రం కోసం పనిచేసినాం. ఇప్పుడే ధర్మారెడ్డి గారు అన్నారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్ గారికి ఎవరన్నా వచ్చి దరఖాస్తు ఇచ్చిండ్రా వరంగల్లో? అయ్యా మాకు టెక్స్టైల్ పార్క్ కావాలని. కేసీఆర్ గారి మనసు నిండా ఉన్నది. ఒకనాడు వరంగల్ జిల్లాలో ఆజంజాహీ మిల్లుండే, ఆజంజాహీ మిల్లున్నప్పుడు 1000 మందికి ఉపాధి దొరికేది. కానీ ఇదే వరంగల్ జిల్లా నుంచి ఇక్కడుండే మా పద్మశాలి బిడ్డలు, మా నేతన్నలు ఇవాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత
ఆజంజాహీ మిల్లు మూతపడ్డది. వాళ్ళందరూ కొడకండ్ల నుంచి, పాలకుర్తి నుంచి, పరకాల నుంచి వలసపోయి సూరత్కు, గుజరాత్కు, ఇంకొకడికి వలసపోయి బతికిన పరిస్థితి. ఇది కేసీఆర్ గారికి తెలుసు. ఆయన మనసు నిండా ఉన్నది. అరే, అద్భుతమైన తెల్ల బంగారం పత్తి పండించే రైతులు మా నల్లరేగడి నీళ్ళల్లో మా వరంగల్ జిల్లాలో ఉన్నారు. బంగారం అసొంటి పంట పండుతుంది. నీళ్లున్నాయి. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక గోదావరి నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినాయి. మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు ఫామ్ టు ఫ్యాషన్ అంటే పొలం నుంచి ఫ్యాషన్ దాకా, పొలంలో ఉత్పత్తి అయ్యే పత్తి నుండి ఒక ఫ్యాషన్ వస్త్రాలు ఉత్పత్తి చేసే ప్రపంచాన్ని మనం ఎందుకు ఆవిష్కరించొద్దు? ఆనాటి ఆజంజాహీ మిల్లు వైభవాన్ని మళ్ళీ తిరిగి వరంగల్కి ఎందుకు తేవద్దు అని చెప్పి కేసీఆర్ గారు ధర్మారెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే 1350 ఎకరాల్లో భారతదేశంలో ఎక్కడ లేదు లార్జెస్ట్ టెక్స్టైల్ పార్క్ ఇన్ ఇండియా, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నీ పరకాలలో పెట్టింది కేసీఆర్. ఎవరి కోసం పెట్టిండు కేసీఆర్? మీకోసమే కదా. మన పిల్లలకు కొలువులు వస్తాయి, మన వరంగల్ జిల్లా ఆడబిడ్డలకు కొలువులు వస్తాయి, మన రైతులకు మంచి ధర వస్తుంది పత్తికి నా ఆలోచన చేసి పెట్టిండు కేసీఆర్. ఎంత కష్టపడ్డామో ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు నేను. ఇదే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 2 పెద్ద పెద్ద పరిశ్రమలకు 300 ఎకరాల జాగిచ్చినాం. ఒక పరిశ్రమ పేరు కిటెక్స్. వాళ్ళని ఎట్లా పట్టుకొచ్చిన ఎరికేనా? ఒక చిన్న కథ చెప్తా మీకు. నాకు మంత్రిగా ఉన్నప్పుడు రోజు ఆ పేపర్లన్నీ చదువుతుంటే నేను, బిజినెస్ పేపర్లు, ఎకనామిక్ టైమ్స్ అంటే, బిజినెస్ స్టాండర్డ్ అంటే, బిజినెస్ లైన్ అంటే, ఇట్లా ఇంగ్లీష్ పేపర్లు ఉంటాయి. రోజు చదువుతుంటే ఎందుకు, అందులో ఏ పరిశ్రమ, ఏ పారిశ్రామికవేత్త ఏం ఆలోచిస్తున్నాడు, ఎక్కడ పరిశ్రమలు పెడదామనుకుంటున్నారు, ఏ రంగం మంచిగా ఉన్నది, ఏది ఎట్లున్నది అందులో రాస్తారు. కొద్దిగా అర్థం చేసుకుంటే అందుకు మంచిగా ఉంటుందని నాకు కూడా ఐడియా వస్తుంది. తెలంగాణకు పరిశ్రమలు తేవచ్చని చదువుతుంటే ఒకరోజు ఒక వార్త వచ్చింది ఎకనామిక్ టైమ్స్ అనే పత్రికలో, ఒక సోమవారం రోజు. ఏమని, కిటెక్స్ అనే పరిశ్రమ కేరళలో అక్కడి ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఒక 3200 కోట్ల పెట్టుబడిని ఇతర ప్రాంతాలకు తరలించే ఆలోచనలో ఉన్నది అని చెప్పి ఒక వార్త. ఆ వార్త చూడంగానే నా ఫోన్ తీసి నేను ఒక ఫోటో కొట్టి నేను మా సెక్రటరీ ఉంటాడు, ఇండస్ట్రీ సెక్రటరీ, ఆయనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా, అయ్యా ఈయన ఎవరో పట్టుకో, ఆయనకు ఒక మెసేజ్ పెట్టు, నేను మాట్లాడాలనుకుంటున్నా, పరిశ్రమల మంత్రి మాట్లాడాలనుకుంటుండు, జరా మాట్లాడిపి అని పెట్టినా. ఆయన ఏం చేసిండు, ఆ పరిశ్రమ యజమాని ఎండి గారు, ఆ ఎండి గారి నెంబర్ తీసుకొని నెంబర్ నాకు పంపించిండు. నేనేం చేసినా, సరే ఆ ఎండి గారికి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా. ఇది కరోనా సమయంలో నేను చెప్పేది, 2020 కరోనా మధ్యలో ఉన్నాం అప్పుడు. ఆ ఎండి గారికి నేను మెసేజ్ పెట్టినా. ఆయన ఎండి గారి పేరు సాబు జేకబ్. అయ్యో మిస్టర్ సాబు జేకబ్, నా పేరు కేటీ రామారావు, నేను పరిశ్రమల మంత్రిని తెలంగాణకు, నేను మీతో మాట్లాడేది ఉన్నది, జరా మీరు వెసులుబాటు కలిగినప్పుడు నాకు ఫోన్ చేయండి అని మెసేజ్ పెట్టినా. నేను చూస్తా ఉన్నా, ఇక్కడ ఆ బ్లూ టిక్కులు కనబడ్డాయి, చూసిండు కానీ ఫోన్ చేస్తలేడు. ఇది ఎక్కడ కతరాబాయి, ఇక మీద గమ్మతే ఉన్నది, ఓ మంత్రిని ఈ మాత్రం దేక్తలేడినా, ఇది ఎక్కడ బాధ అని నేను మళ్ళీ మా సెక్రటరీకి తెల్లారి ఫోన్ చేసిన, నువ్వు